వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్. ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యత. వాగులు కల్వర్ట్ల వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి. వరద ప్రభావిత ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు, నిరంతర పర్యవేక్షణ. వరదలో చిక్కుకున్న పెళ్లి బస్సులో 45 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలింపు. విధి నిర్వహణలో అంకిత భావం కనపరిచిన కామారెడ్డి పోలీసు అగ్నిమాపక శాఖ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులను జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటి ప్రవాహం, నీటి ముట్టడాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాత్రి నుంచి కామారెడ్డి జిల్లాలో కొంచెం ఎడతెరపు లేకుండా ఇవాళ మార్నింగ్ వరకు ఉండబోతు వర్షం పడింది. ఈ వర్షానికి సడన్గా కొన్ని ప్లేసెస్లో ఇన్అండేట్ అవ్వడం, కొన్ని ఏరియాస్ కట్ అవ్వడం వల్ల మన కామారెడ్డి జిల్లాలో సుమారు 16 ప్లేసెస్లో ఈ కాజ్వేస్ పై నుంచి, బ్రిడ్జెస్ పై నుంచి వాటర్ వెళ్తుంది. అక్కడ పోలీసు వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్యారికేడ్ పెట్టి ఎవరు కూడా వాగ్ కానీ వరద నీరు దాటకుండా మీకు చూసుకుంటున్నాము. నిన్నటి రాత్రి ఒక ఫ్రెండ్లీ బస్సు మన కామారెడ్డి ఏరియాలో వాటర్లో వరదలో చిక్కుకుపోయింది. దాంట్లో మన ఆఫీసర్స్ స్విఫ్ట్ రెస్పాన్స్ తోటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం, సుమారు 45 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఇళ్లలో కూడా మనకు వాటర్ లోపలికి వెళ్ళిపోవడము, వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్ కూడా నైట్ అంతా మన పోలీస్ ఆఫీసర్స్ కష్టపడి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా డీజీ గారి తరఫున, నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద చెరువు కూడా చాలా ఎక్కువగా వరద నీళ్ళతోటి పాస్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఈ వరద దాటిన ప్లేస్లలో పోయి ఫోటోలు దిగడం లాంటివి చేయకూడదు. అండ్ రెండవది ఏంటంటే, పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. సో అటువంటి ప్లేస్లో కూడా వాళ్ళకు అలో చేయకండి, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ కొన్ని చోట్లలో మనకు బ్రిడ్జెస్ ఏవైతే టెంపరీగా రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్న బ్రిడ్జెస్ లైక్ లింగంపల్లి పూజ దగ్గర కూడా బ్రిడ్జ్ కొంచెం వీక్గా ఉంది. అక్కడ కూడా వెహికల్స్ తోటి మూవ్మెంట్ చేయకుండా ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. పోచారం డ్యామ్ కూడా ఫుల్ అయిపోయింది, అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. సో దానికి సంబంధించి కూడా పర్యాటకులకి అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ పోయి ఫోటోలు దిగే, రీల్స్ చేసే ఉద్దేశంతో ఏమన్నా ప్రమాదశాత్తు మళ్ళీ మరణిస్తే చాలామందికి లాస్ అవుతుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.